శరవేగంగా మారుతున్న తమిళనాడు రాజకీయ పరిణామాలపై మరింత విశ్లేషణను మా ప్రతినిధులు శ్రీనివాస మోహన్, కిషోర్ అందిస్తారు. తమిళనాడులో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. ఎప్పటికప్పుడు నిమిషాల వ్యవధిలో, గంటల వ్యవధిలోనే మొత్తం రాజకీయ పరిణామాలన్నీ ఆసక్తికరంగా మారుతున్నాయి. తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్గా ఉన్నటువంటి విద్యాసాగర్ చెన్నై చేరుకోవడం నేపథ్యంలో ఈరోజు ఇటు శశికళ వర్గం, అలాగే అటు పన్నీర్ సెల్వం వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా బల ప్రదర్శనగా ఈరోజు గవర్నర్ వద్దకు వెళ్లేందుకు వాళ్ళ సమయాన్ని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. మారుతున్న తమిళనాడు పరిణామాలపై మనతో పాటు ఈనాడు సీనియర్ పాత్రికేయులు కిషోర్ ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి చూస్తే తమిళనాడులో మారుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు? అనిశ్చితి తొలగే అవకాశం కనిపిస్తుందా? అంటే ఇప్పుడు ఉదయం నుంచి లేదంటే గత నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలని మనం ఒకసారి బాగా పరిశీలిస్తే ఈ అనిశ్చితి ఇప్పటికిప్పుడు ఈ రోజు లోపల తొలగిపోతుందనే దానికి చెప్పడానికి మనకు ఆస్కారం లేదండి. కారణం ఏంటంటే అక్కడ అటు శశికళకు కానీ ఇటు పన్నీర్ సెల్వంకి కానీ అధికారానికి కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగరు చాలా వ్యత్యాసం అంటూ ఏమీ లేదు. మహా అంటే ఒక 13 మంది ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం పన్నీర్ సెల్వంకి ఒక 13 మంది ఎమ్మెల్యేల మద్దతుగా ఉంటే అటు డిఎంకే, ఆ కూటమి కాంగ్రెస్, డిఎంకే వాళ్ళ మద్దతుతో ఈయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఇందులో ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు గవర్నర్ గారు ఇప్పుడు ఇందాక చెన్నైకి బహుశా చేరుకొని ఉంటారు. అయితే గవర్నర్ గారితో ముందు శశికళ గారు సమావేశం అవుతారు అని అనుకున్నారు. ఇప్పుడు 5 గంటలకు వచ్చి ముందు పన్నీర్ సెల్వం గారు సమావేశం అవుతున్నారు, తర్వాత శశికళ గారు సమావేశం అవుతున్నారు. అంటే గవర్నర్ ఇప్పుడు ఎటువంటి చర్య తీసుకోబోతారు అనే దానిపైన బట్టి అక్కడ ఉన్నటువంటి రాజకీయ క్రీడ ఏ విధంగా మలుపు తిరగబోతుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఆల్రెడీ పన్నీర్ సెల్వం గారు రాజీనామా చేశారు. రాజీనామా చేసి ఆ రాజీనామాని గవర్నర్ గారు ఆమోదించారు కూడా. ఆమోదించినప్పుడు ఆయన ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమే. ఇప్పుడు గవర్నర్ గారు ఏం చేయబోతారు అనే దాన్ని బట్టి ఈ అనిశ్చితి ఎలా తొలగబోతుంది అనేది మనకు ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు గవర్నర్ గారు వచ్చి పన్నీర్ సెల్వంనే బల నిరూపణ చేసుకోమని చెప్పి అడగడానికి ఆస్కారం ఉందా? అలా అనుకుంటే కొంతవరకు అది పన్నీర్ సెల్వంకి అడ్వాంటేజ్గానే మారుతుంది. ఎందుకంటే అధికారం ఎటువైపు ఉంటే జనరల్గా మనం రాజకీయ నాయకులు మనం సహజంగా చూస్తూ ఉన్నది వాళ్ళు ఏంటంటే అధికారం ఎటువైపు ఉంటే అటువైపు జంప్ అవ్వడానికి చాలామంది చూస్తూ ఉంటారు. ఇప్పటికే పన్నీర్ సెల్వంకి కొంతమంది పార్టీల సీనియర్ నేత మధుసూదనన్ అని పార్టీ ప్రిసీడియం చైర్మన్ అని ఉంటారు. ఆయన కొద్దిసేపటి క్రితమే పన్నీర్ సెల్వం దగ్గరికి వచ్చి మద్దతు ప్రకటించారు. వాస్తవానికి నిన్న శశికళతో పాటు ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేలందరూ సమావేశంలో ఆయన అధ్యక్షతన శశికళ సమక్షంలో ఆ మీటింగ్ జరిగింది. అందులో ఉన్న మధుసూదన్ అనే సీనియర్ లీడరు ఇప్పుడు అనూహ్యంగా పన్నీర్ సెల్వం ఇంటికి వచ్చి ఆయనకు మద్దతు ప్రకటించారు. ఇది ఎందుకు మధుసూదన్ అనే వ్యక్తి వాస్తవంగా అయితే ఆయన ఎమ్మెల్యే ఏం కాదు, లేదంటే ఆ పార్టీలో ఇదేనటువంటి కాదు, కానీ ప్రిసీడియం చైర్మన్ అనేది చాలా సీనియర్ లీడర్. ఆయన సీనియర్ లీడరు ప్లస్ వచ్చి ఆ లీడర్ వచ్చి ఎంజీఆర్ సమయం నుంచి ఆయనకు అత్యంత విశ్వాసపాత్రుడు. పార్టీలో జయలలితకు కానీ అందరికి కానీ అత్యంత విశ్వాసపాత్రుడు అయినటువంటి ఆ లీడరు పన్నీర్ సెల్వం పైన రావడం అనేది చిన్న విషయం అయితే కాదు. అంటే ఈ పరిణామాలన్నీ గమనిస్తూ ఉంటే పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేయడం ఏదో ఊరికే తిరుగుబాటు చేసినంత కదా, వెనకాల ఏదో పక్కా వ్యూహం అయితే ఉంది. ఈ పరిణామాలన్నీ పరిశీలించినప్పుడు అనిశ్చితి ఇప్పటికిప్పుడు తొలుగుతుందని మాత్రం మనం భావించలేము. దీనిపైన గవర్నర్ గారు ఎటువంటి వ్యూహం అనుసరిస్తారనే దాన్ని బట్టే మనం ఏదైనా ఒక కన్క్లూషన్కి రాగలుగుతాం. అంటే ఇప్పటివరకు ఉదయం నుంచి ఉన్న పరిణామాలు చూస్తే ఒక విధంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పన్నీర్ సెల్వం ఈరోజు చాలా వడివడిగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ నగర కమిషనర్ని బదిలీ చేయడం, అలాగే మరికొంతమంది ఐఏఎస్ అధికారులను కూడా మార్పు చేస్తారనే సంకేతాలు రావడం, మరోపక్క జయలలిత నివాసం ఉన్నటువంటి పోయస్ గార్డెన్ కూడా జయలలిత స్మృతివనంగా మారుస్తూ జీవో విడుదల చేస్తామనేటువంటి ప్రకటనలు చేయడం, ఇవన్నీ చూస్తే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అంటే తనకు తాను అధికారాల్ని పూర్తి స్థాయిలో తన నిర్ణయాలను తీసుకుంటూ వడివడిగా ప్రజల్లో తనకంటూ ఉన్న సత్తాన్ని నిరూపించుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలుగా అనుకోవచ్చా, లేకపోతే దీన్ని ఎలా చూడవచ్చు? అంటే దీంట్లో మనం ప్రత్యేకించి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కావచ్చు, ఏదైనా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. అధికారంలో ఉన్న ఒక వ్యక్తి తనకున్న అవకాశాలను ఉపయోగించుకోవడానికి సాధారణంగా ప్రయత్నిస్తారు. అందులో మనం ఎటువంటి ఆలోచన ఇప్పుడు ఈరోజు వాస్తవంగా అయితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సహజంగా ఏ ముఖ్యమంత్రి కూడా కొన్ని నిర్ణయాలు అయితే ఏమి తీసుకోరు సహజంగా అయితే. కానీ ఇక్కడ పరిస్థితులు వేరు. ఇప్పుడు ఆయనకున్న అధికారాలను ఉపయోగించి ఆయన కొంతవరకు ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఎందుకంటే నగర పోలీస్ కమిషనర్ ఎందుకు మారుస్తారంటే జార్జ్ అని
ఆయన సహజంగా బయట జరుగుతున్న ప్రచారం ప్రకారం శశికళకి కానీ జయలలిత కానీ చాలా విశ్వాసపాత్రుడు. ముఖ్యంగా డిఎంకే నేతలపైన పెట్టిన కేసుల్ని వాటిని ఆయన అవినీతి కేసులను కానీ వాటన్నింటిని దర్యాప్తు చేయడంలో కానీ అవుట్ రైట్గా వాళ్ళ ప్రభుత్వానికి జయలలిత శశికళకి వెనుదన్నుగా ఉండి నిలిచి పనిచేసిన వ్యక్తి. కొంచెం ముక్కుసూటిగా కూడా వెళ్తారన్నది ఆయన పైన పేరు ఉంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు నగర పోలీసు కమిషనర్గా ఉంటే ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో ఏమైనా శశికళ వైపు పరిస్థితి అనుకూలంగా మారుతుందేమో అని నాకు ఆయన అనుమానించుండొచ్చు. అనుమానంలో తనకున్న పరిధిలో ఆయన మార్పులు చేయడానికి ప్రయత్నిస్తుండొచ్చు. అందులో మనం ఇంత పడేది. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సమయంలో ఆయన గిరిజా వైద్యనాథ్ని ప్రభుత్వ ముఖ్య ప్రధాన కార్యదర్శిని కూడా పిలిపించారు, మాట్లాడితే మనకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇప్పటి వరకు అందుకు వారు గవర్నర్ ఏం చెప్తే అదే చేద్దాము, అంతే తప్ప మీరు చెప్పింది మేము చేయలేమనే పరిస్థితి కూడా ఒక ఆసక్తిని కూడా వాళ్ళు వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అంటే అది ఎంతమాత్రం నిజమో ఏమో తెలియదు. ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ఉత్తర్వులు వెళ్ళలేదు. ఎందుకంటే ఇప్పుడు వాస్తవానికి చెప్తే రాష్ట్రం ఒక రకంగా గవర్నర్ చేతిలో ఉన్నట్లు లెక్క. ఈయన రాజీనామా ఆమోదించారు కాబట్టి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాబట్టి ఈయన తీసుకుంటే నిర్ణయాలు చెల్లుతాయా, ఈయన నిర్ణయాలను బట్టి ప్రభుత్వ అధికారులు పాటించరా అనేది కొంత సందేహాస్పదం. ఎందుకంటే మొత్తం రాష్ట్ర యంత్రాంగం మొత్తం అంతా ఇప్పుడు గవర్నర్ చేతిలో, గవర్నర్ ఆధీనంలో ఉంటుంది. వాళ్ళు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసినట్టు సమాచారం ఉంటుంది. ఒకవేళ గవర్నర్ పన్నీర్ సెల్వం చెప్పిన సలహాల ప్రకారం ఒకవేళ ఆదేశిస్తే అది ఆ బదిలీలు జరిగే అవకాశం కూడా, ఆ బదిలీలు జరిగితే కొంత ఒక సంచలనాత్మకమైనటువంటి మార్పులే, అక్కడ కొంచెం సంచలనాత్మకమైనటువంటి కీలకమైనటువంటి మార్పులకి ఆస్కారం ఉంటుంది. అంటే ఈరోజు సాయంత్రం 5 గంటలకు పన్నీర్ సెల్వం కలవబోతున్నారు. అంటే ఇప్పటికే కొంతమంది ఆయనకి మద్దతు ఇవ్వడం కోసం కొంతమంది ప్రత్యక్షంగా ముందుకు వచ్చారు, కొంతమంది పరోక్షంగా కూడా ఆయనతో మాట్లాడుతున్నట్టుగా కూడా సమాచారం ఉంది. అంటే తన బల ప్రదర్శనకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ని ఇప్పుడు తనకున్నటువంటి అధికారాలను వినియోగించుకోవడం ద్వారా మరింత ఎక్కువ మందిని ఆకట్టుకునే విధంగా ఈ పన్నీర్ సెల్వం నిర్ణయాలు ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా ఉన్నాయండి. ఎందుకంటే ఆయన అధికారం ఎవరైనా పన్నీర్ సెల్వం కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వారి అధికారం ఉన్నప్పుడు వారి అధికారం నిలబెట్టుకోవడం వరకు చివరి వరకు తమ వంతు ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. అందులో మనం ఎటువంటి సందేహం పడాల్సిన అవసరం. అందులో భాగంగానే ఈ చర్యలన్నీ, ఈరోజు ఆయన తీసుకున్నటువంటి చర్యలన్నీ కూడా అందులో భాగంగానే జార్జిని మార్చాలనుకోవడం కానీ, అదేవిధంగా కొంతమంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, వీళ్ళందరూ ఏంటంటే జయలలిత అధికారంలో ఉన్నప్పటికీ కూడా తెర వెనుక పాలనా యంత్రాంగం పైన కానీ పార్టీ పార్టీ వ్యవహారాలన్నీ కానీ పట్టు పెంచుకున్నది శశికళ. అందులో వేరే అనుమానాలకు తావులేదు. పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాన్ని నడిపింది ఆమె, శశికళే. కాబట్టి ఆమెకు తెలుసు ఏ అధికారి ఎక్కడుంటారు, ఎవరెవరు ఏంటి, ఆమెకు అనుచరులు ఎవరు. ఇప్పుడు ఉన్నవారు ప్రభుత్వ యంత్రాంగంలో అంతా కూడా దాదాపు 75%, 75 నుంచి 80% వరకు మొత్తం అంతా ఆమెకు అనుకూలరు, ఆమె మద్దతుదారులే ఉన్నారు. ఖచ్చితంగా ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య వైరం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆమెకు అనుకూలరైన ఉన్న వాళ్ళందరినీ పక్కకు పంపించి తనకి ఉన్న పరిస్థితులని తనకి ఇంకా మరింత అనుకూలంగా మలుచుకోవడానికి పన్నీర్ సెల్వం చేస్తున్న ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అందులో మనం అనుమానించాల్సిన అవసరం లేదు. అయితే 5 గంటలకి ఈయన గవర్నర్ని కలుస్తున్నారు. తర్వాత 7 గంటలకి గవర్నర్ శశికళకి అపాయింట్మెంట్ ఇచ్చినట్టు మనకు సమాచారం అందుతుంది. ఇప్పుడు ఆమెతో పాటు ఇప్పుడు వాస్తవానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం మొత్తం 135 మంది ఎమ్మెల్యేల సంఖ్య ఉంటే జయలలిత ఇప్పుడు చనిపోయారు కాబట్టి అది ఒక సంఖ్య తగ్గి 134 ఉంది. అందులో 134లో స్పీకర్ ధనపాలన ఆయన తటస్థంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన స్పీకర్ పదవిలో ఉన్నారు కాబట్టి అటు ఇటు వెళ్లకుండా తటస్థంగా ఉన్నారని తెలుస్తుంది. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు 133లో పన్నీర్ సెల్వంతో పాటు 6 మంది శాసనసభ్యులు ఆయనతో ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఆయనతో కలిపి నేను చెప్పడం. సో 6 మంది ఎమ్మెల్యేలు ఆయన పెట్టుకొని మిగతా మెజారిటీ ఎమ్మెల్యేలందరూ ఆమె వైపు ఉండి ఈయన ఏమి చేయగలుగుతాడనే సందేహం మనకు రావచ్చు, సహజంగానే రావచ్చు. అయితే పన్నీర్ సెల్వం ఇంత ధైర్యం చేయడానికి కారణం ఏంటంటే ఈ మ్యాజిక్ మనం ఇందాక అనుకున్నాం, మ్యాజిక్ సంఖ్య 117. ఆ 117 కావాల్సిన సంఖ్య పెద్దగా అవసరం లేదు. ఇప్పుడు వరకు ఎత్తుకుంటే డిఎంకే కూటమి 98 మంది ఉన్నారు. అందులో 89 మంది డిఎంకే వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు 8, ఒక ఐయుఎంఎల్ అని ఒకటి, వాళ్ళు కూడా డిఎంకే గుర్తుపైన గెలిచారు కాబట్టి వాళ్ళు కూడా డిఎంకే కింద లెక్క. కాబట్టి 90 వాళ్ళు 8 వీళ్ళు 98 మంది అవుతారు. 98 మంది ఈయనకు వచ్చి ఒక 6 మంది. సో కాబట్టి కేవలం ఒక 13 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే ఆయన సరిపోతుంది బల నిరూపణకి. సో ఆ 13 మంది ఎమ్మెల్యేలు జయశిబిరం నుంచి ఈయనకు వస్తారా రాబట్టుకోగలుగుతాడా, ఆ సత్తా పన్నీర్ సెల్వంకు ఉందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. అంటే పన్నీర్ సెల్వం అనుసరిస్తున్నటువంటి వ్యూహాలను అంతవరకు దూకుణ్ణి వాటిని నియంత్రించడం కోసం శశికళ శిబిరం వైపు ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలని మద్దతున్న ఎమ్మెల్యేలందరినీ రహస్య ప్రాంతాలకు తరలించడం లాంటివి జరిగాయి. ఇప్పుడు వాళ్ళు అనుసరిస్తున్న వ్యూహం ఎలా ఉండబోతుంది శశికళ? అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మామూలుగా బయట జరుగుతున్న ప్రచారం వరకు మనం పరిశీలిస్తే శశికళ బలాన్ని మనం కాస్త తక్కువగా అంచనా వేస్తున్నాము అని నేను అభిప్రాయపడుతున్నాను.
ఎందుకంటే శశికళ జయలలిత పరోక్షంలోనూ జయలలిత వెంట కూడా పార్టీ పైన పూర్తి పట్టు ఆ కుటుంబానిది. ఆ కుటుంబం మన్నార్గుడి వీళ్ళందరినీ కలిసి జయలలిత కుటుంబాన్ని వీళ్ళందరినీ కలిపి మన్నార్గుడి మాఫియా అని విపక్షాల వాళ్ళు ఆరోపిస్తూ ఉంటారు. పార్టీలో ప్రతిదీ ఏ ఇదైనా కానీ కొన్ని కీలక నిర్ణయాలు జయలలిత తీసుకుని ఉండొచ్చు, కానీ మిగతా పార్టీకి సంబంధించి ఎక్కడ ఏ క్యాడర్ ఎవరెవరు ఉండాలి, ఏం చేయాలి, ఎవరెవరు ఏంటి, వాళ్ళు ఏమేమి చేస్తున్నారు, A to Z వీళ్ళు ఒక షాడో అబ్జర్వర్స్ లాగా ఉంటారు. ఈమెకు సంబంధించిన అనుచరులు కానీ వాళ్ళు కానీ వచ్చి ఆ పార్టీని మొత్తం అంతా వీళ్ళ యొక్క గుప్పెట్లోనే ఉంటుంది. అది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. అయితే ఇప్పుడు ఈ ప్రస్తుత నేపథ్యంలో శశికళ అంత బలహీనంగా ఉంటారా అంటే చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఆమెతో పాటు 129 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ఆమె దగ్గరనే ఉంచుకున్నారు. అందులో ఇప్పటివరకు ఎవరు బయట రాలేదు, ఏదో ఈ 6 మంది వస్తున్నారు. సో ఆ 129 మంది ఎమ్మెల్యేలు ఆమెతో పాటే ఉంటారా అనేది వేచి చూడాలి. పైగా ఆమె సామాజిక వర్గం, దేవర సామాజిక వర్గంలో ఆమెకు మంచి పట్టు ఉంది. అలాగే ఇతర పార్టీలతో డిఎంకే వాళ్ళతో కూడా ఆమెకి సత్సంబంధాలు ఉన్నాయని కూడా అంటారు. డిఎంకేలో చాలామంది నాయకులతో కానీ వారికి వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా లిక్కరు ఇట్లాంటి వాటిల్లో డిఎంకే నాయకులతో, డిఎంకే లీడర్తో కలిసి వీళ్ళకి ఆ వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయంట. శశికళ కుటుంబానికి సంబంధించిన కానీ లేదంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కానీ ఆరోపణలు కూడా ఈరోజు కొత్తగా వచ్చినట్టు కాదు. అలాగే ఆమె ఉదయం మనకు అందిన సమాచారం ప్రకారం కాంగ్రెస్ నేతలతో కూడా సంప్రదింపులు ఆమె జరుపుతున్నారు అని ఒక సమాచారం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరిగి ఇప్పుడు బీజేపీ కేంద్రంలో అనుసరిస్తున్న వైఖరితో కాంగ్రెస్ కూడా బీజేపీని ఏదైనా దెబ్బ కొట్టాలి అని అనుకుంటే కాంగ్రెస్ వాళ్ళు ఇటు వెళితే గేమ్ ఖచ్చితంగా ఆ వైపు కొంత అనుకూలంగా ఉండే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ కూడా, ఈ పరిణామాలన్నీ కూడా గవర్నర్ ఎట్లాంటి వైఖరి అనుసరిస్తారు అనే దాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు గవర్నర్ పాత్ర చాలా కీలకం తమిళనాడు. అంటే తమిళనాడులో ఇప్పటికే గవర్నర్ చెన్నై చేరుకున్న నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలకు సంబంధించి మొత్తం ప్రక్రియ అంతా గవర్నర్ తీసుకునే నిర్ణయాలు బట్టి ఆధారపడి ఉంటుంది. గవర్నర్ ఈరోజు 7:30 తర్వాత శశికళ వర్గం కలిసిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే విషయంలోనే తమిళనాడు రాజకీయాలు మొత్తం అంతా ప్రభావితం చేయబోతున్నాయి. ఓవర్ టు స్టూడియో.